கரு கருப்பாயி நீ வெளுத்தது ஏன் கருப்பாயி தொட 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 மாட்டேன் தொட்டா நானும் விட மாட்டேன் మా ఊరికి వచ్చిండు ఆయన. ఎందుకు వచ్చాడు? మా తాత చనిపోతే వచ్చిండు. ఆయన మేనత్త కొడుకు. ఆయన ఏం మేనత్త కొడుకు? అన్నేళ్లు తెలియనోడు అప్పుడే పరిచయం అయినాడా? వాడు పెళ్లి చేసుకుంటానంటే కళ్ళు మూసుకొని గుడ్డిగా నమ్మరు ఎవరు. నేను నమ్మిన కళ్ళు రాలగొట్టేస్తాను. పెళ్ళైంది కానీ నేను నిన్ను చదువుకుంటా ఆమెను చదువుకుంటా ఇద్దరు గుద్దుకొని వచ్చావు. వాడు ఎదవని తెలిసినోడు వాడిని తన్నించాలి, జైల్లో పెట్టించాలి. అది వదిలేసి మా బావా నీకు పెళ్ళైంది కదా బావా వద్దు బావా అని సరసాలు ఆడుతున్నావా? సీరియస్ గానే చెప్పిన సావుకొచ్చినోడు సావుకొచ్చి పోవాలి. వాడితో నీకు ఇక్కలు ఏంటి పక్కపక్కలేంటి? ఆయన ప్రేమిస్తున్నాను లవ్ చేస్తున్నా అని చెప్పిండు నాకు. ఎవరితో అవసరం లేదు నాకు. ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఆయనతో ఉందాం అనుకుంటున్నాను. టిఫిన్ తిందామా? సరే అత్తమ్మా, బాసన్ కూడా అయిపోయింది. టిఫిన్ చేద్దామా? సరే అత్తమ్మా. కొన్ని తీసుకురా. తెస్తున్నాండి. కరుణా చీర కొనుక్కో. అరే ఈ మధ్యన నువ్వు వృధా ఖర్చులు ఎక్కువ పెడుతున్నావు. కొట్టాననుకో 64 పళ్ళు రాలిపోతాయి. అత్తయ్య గారు 32 పళ్ళేగా. ఇదిగో నువ్వు మధ్యలో ఇలా దూరతావనే 64 పళ్ళు అన్నాను. అత్తగారు వెళ్ళొస్తామండి. సంతోషంగా ఉండండి బాబు. సంతోషంగా ఉండాలంటే మీ కూతురు మీ దగ్గర పెట్టుకోండి. మేము మాత్రం సంతోషంగా ఉండపలేదా? అమ్మ వేనా నీకోటి చెప్పనా? చెప్పండి అత్తయ్య గారు. మా అత్తయ్య గారు నాకు చెబుతూ ఉండేవారు. ఏమని అత్తయ్య గారు? కడుపుతో ఉన్నప్పుడు తల్లికి ఏ అలవాట్లుంటే పుట్టే బిడ్డకు అలవాట్లే వస్తాయంట. మరి అందుకే కదమ్మా నా కొడుకన్నీ నా అలవాట్లే వచ్చినాయి. అవునులే అత్తయ్య గారు, ఏది ఏమైనా మీరు కడుపుతో ఉన్నప్పుడు మందు సిగరెట్ కి కొంచెం దూరంగా ఉండవలసింది. అత్తయ్య గారు టీ తీసుకోండి. అమ్మా టిఫిన్ రెడీ చేసావమ్మా? మీ టీ తాగినంతలో టిఫిన్ రెడీ చేసేస్తాను అత్తయ్య గారు. అంత నెమ్మదిగా మాట్లాడితే ఎలా బ్రతుకుతావమ్మా? కొత్తగా పెళ్ళైంది కదా అత్తయ్య గారు, అందుకే నెమ్మదిగా మాట్లాడుతున్నాను. ముందు ముందు చూడండి నేను ఎలా మాట్లాడతాను. తర్వాత నాతో మాట్లాడడానికి తోటికోడళ్ళు పనికిరారు, ఆడపడుచులు పనికిరారు. ముందు ముందు చూస్తారు గాని నేను ఎలా ఉంటాను. ఒసే కొంతకాలమైనా మీ అత్తగారి ఇంట్లో నెమ్మదిగా ఉండు అని మా అమ్మ చెప్పింది కాబట్టి ఇలా ఉన్నాను అత్తయ్య గారు. టిఫిన్ తెచ్చేస్తాను ఉండండి.